కి విన్నర్స్కి తేడా ఏంటంటే, విన్నర్స్ ఎప్పుడైనా కూడా అప్డేట్ అవుతుంటారు కాన్స్టెంట్గా. ఏమేమో తమ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అనేది ఇప్పుడు జనరల్ క్యూరియాసిటీ ఒక 25 years 30 years వరకు ఉండొచ్చు ఎవరికైనా కూడా. కానీ తర్వాత ఏంది, నార్మల్గా ఏదో ఒక దానిలో సెటిల్ అయిపోయి ఇంకా దానిలోనే అప్డేట్ కాకుండా వెళ్ళిపోతుంటారు జనరల్గా జనాలు. బట్ విన్నర్స్ ఏంది, వాళ్ళు కాన్స్టెంట్గా అప్డేట్ అవుతుంటారు. వాళ్ళు ఎప్పుడు మీరు చూడండి విన్నర్స్ని, వాళ్ళు ఓల్డ్ ఫ్యాషన్గా కానీ లేదంటే అవుట్డేటెడ్గా కానీ అస్సలు కనిపించారు. సో వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుంది అనే వాటిపైన నాలెడ్జ్ విషయం కానీ లేదంటే జనరల్ సొసైటీ పరంగా అయినా ఏదైనా కానీ వాళ్ళు అప్డేటెడ్గా ఉంటారు. సో ప్రతిదీ వాళ్ళకు తెలుస్తుంటుంది. అసలు అట్లా ప్రతి ఎలిమెంట్లో అప్డేట్ అవ్వడం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది, వాళ్ళకి ఎక్కడైనా కూడా ఆ నాలెడ్జ్ అనేది అప్డేట్ అవ్వడం వల్ల వచ్చిన ఏదైతే ఆ నాలెడ్జ్ ఉంది కదా, ఆ నాలెడ్జ్ అనేది 100% యూజ్ అవుతుంది. వాళ్ళు సడన్గా వేరే కెరియర్ని కూడా సడన్గా షిఫ్ట్ చేస్తారు. ఎందుకు అసలు మనం షాక్ అయిపోతాం, ఇదేంది ఇన్ని రోజులు ఈయన ఈ వర్క్ చేసిండు కదా, మళ్ళీ సడన్గా ఇతనేంది ఈమెంటి ఇట్లా మారిపోయింది, వేరే ప్రొఫెషన్కి వెళ్ళిపోయింది అనుకుంటాం. కానీ వాళ్ళు కొన్ని ఇయర్స్ నుంచి దానిపైన స్టడీ చేస్తూ వస్తున్నారు అనేది మనకు తెలియదు. సో ఇట్లా విన్నర్స్ ఎప్పుడైనా కూడా ఆ ఫార్మేట్లో అప్డేట్ అవ్వడం వల్ల వాళ్ళు కాన్స్టెంట్గా ఏ ఫీల్డ్కి వెళ్ళినా కూడా దానిలో మళ్ళీ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. సో కానీ ఫెయిల్యూర్స్ ఏంది, వాళ్ళు అసలు ఒక దానిలో రెండిట్లల్లో ఇట్లా నేర్చుకోవడం అంటే ఇంక మేమే అంత, నాకన్నా ఎక్కువ నేర్చుకున్న వాళ్ళు ఎవరు లేరు, నా అంత నాలెడ్జ్ ఎవరికి లేదని చెప్పేసి ఫీల్ అవ్వకుండా అక్కడే అయిపోతారు వాళ్ళు. సో అది మేజర్ డిఫరెన్స్ అన్నట్టు.